అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. నిన్న కూడా మందు తెచ్చిన సంపదామని ఆయన మొక్కని నేను ఇద్దరమే నాకు ఇల్లు కట్టారు సార్ 50 కదని జాగు ఇంట్లో పాల కూడా లేవు సార్, నా దగ్గర పాల ప్యాకెట్లు కూడా లేవు సార్. ఆటో నడుపుతాడు. ఇందిరమ్మలు ఉంది, 0 బిల్లు వస్తుంది, పార్టీలు ఉంది. మాకు ఎట్లా తాగాలనో తెలుపుతుంది. ఏమన్నా ఆధీనం చేస్తారా పిల్లగాన్ని? ఎట్లా తాగాలి ఏం కదా? 0 బిల్లు ఇంతవరకు కట్టించుకుంటాను కానీ బిల్లు ఏమైంది సార్ అంటే తిరిగి ఆస్తి వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఏమైందంటే ఇస్తాం మొన్న పేరు వెళ్ళిందంటారు, ఇప్పుడు ఇస్తలో ఇందిరమ్మ ఇల్లు కావాలంటున్నాం. ఆయన కట్టి ఇంకా తోలాలి. మాకు ఏం లేదు, మాకు ఏదేమవుతుంది. మాకు ఇల్లు కట్టియాలి. 0 పాత ఇల్లు ఉంది, అది తీసేసి ఆయనకి ఏం సాయం చేస్తారు? గదొక్క సాయం చేయాలి. ఇల్లు కట్టించి ఇంకా సాయం చేయాలి. ఆయన లక్షలు అడుగుతలేడు, కోట్లు అడుగుతలేడు. ఉందామంటే ఇల్లు లేదు. ఆ ఇంట్లో టాయిలెట్ పోస్తే మొత్తం ఒకటే రూమ్ ఉంది. పొద్దున రాండి ఇక్కడనే కుర్మవాడు వచ్చి మీరు చూసి అడగండి. మాకు ఏడా ఓ ప్లాట్ లేదు, ఓ ఎకరం చెనుక లేదు, మా ఆయన జాబ్ లేదు, ఆటో తోలుకుంటాడు, పోయినాడు పోతాడు. ఇద్దరం ఈయన సేవనే చేసుకుంటూ ఉంటాను. లేవట్టుడు, పన్ను పెట్టుడు, డ్రెస్ వేసుకుంటాం. ఇదే ఎవరేం సాయం చేసినా తీసుకుంటూ ఉన్నాము. మా బతుకు అట్లనే ఉంది. ఈయనతోనే మొత్తం జీవితమే. ఆ దినం 4000 పింఛన్ వస్తుంది, నా నెలకు పడుతుంది వాళ్ళు. ఆ డబ్బులు నెలకు వస్తలేవు. ఇంతవరకు పాల ప్యాకెట్ తెద్దామని లేదు. ఉన్న సొమ్ము లేని సొమ్ము అన్నీ అమ్మి ఈయనకే పెట్టిన, నా కొడుకే పెట్టిన. మేజర్ ఇప్పుడు పెన్షన్ వస్తుందా? ఏం లేదు, 4000 పింఛన్ వస్తుంది. వేరేది ఏం లేదు సార్. 0 బిల్లు రావట్లేదు. 0 బిల్లు వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లు కట్టి మనం బతిలాడుతున్నాం. మాకు ఇల్లు లేదు. 50 గదాల స్థలం ఉంది. ఆ స్థలంలో కట్టి ఈయన ఇంట్లో తోలేనని చెప్తాను. ఒకటే రూమ్ సార్. ఆ ఒక్క రూమ్లో టాయిలెట్ పోతాను. ఆయన పెద్ద ఆయన 33 ఏళ్ళు ఉంటాడు సార్. ఓటుకైతే ఇంటికి వచ్చి మరీ వేసుకపోయారు. రేవంత్ సార్కు మరీ చెప్పుతాను, బతిలాడి చెప్తాను. ఇసుంటలకు సాయం చేయమని చెప్తాను. కాలు రెక్కలు ఉన్న ఏది కదా సార్, కాలు రెక్కలు లేని వాళ్ళకి వేయాలి. ఏదైనా కూడా ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుందో నాకు అర్థమైంది. ఏం కావాలో మనకి ఏం సాయం చేయాలని అక్కడ దాకపోయినా బిల్లు సార్ మీకు 0 బిల్లు వస్తుంది ఏంటంటే ఏందమ్మా గీడికొచ్చి చెప్తావా అన్నాడు. ఆయన గెస్ట్ హౌస్ అడిగిపోతే గీడికొచ్చి చెప్తావా అన్నాడు. ఆ సాయిబాబు గుడికి వెళ్ళి ఉంది కదా, ఇక మళ్ళీ ఇంటికి రాలే. ఆయన ఎమ్మెల్యే ఎందుకయ్యా? ఆయన ఎమ్మెల్యే. మాకేమి సాధనం మంచి మంచోడు. నిన్న మటన్ చికెన్ వండుకొని తింటారు. ఈ పిల్లగానికి సాయం చేసి వెళ్ళిపోతారా? మాకు పెద్ద గవర్నమెంట్ నౌకర్లు లేదు. ఇవాళ ఉంటే రేపు ఎట్లా మొన్న నుంచలే కదా సన్న బియ్యం ఇచ్చేది. అవి ఇన్ని రోజులు బాబా గుడి గుడిచి తెచ్చి పెట్టింది. ప్రతి ఒక్కటి బాబాను గుడే తెచ్చి పెడతా ఉంటే ఎట్లనో సాధుకులు తెచ్చింది. కానీ ఎన్ని సాధనైతే సాధన నా వల్ల కాదు. నిన్న మొన్న అనుకున్నా ఏమన్నా ఇచ్చి అమ్ముదాము కనకి అడిగినాను కదా, ఏమన్నా చేద్దామని చేతులతో నా చేతులతో నేను చంపలేకపోతాను. ఏదైనా సాయం చేస్తే గవర్నమెంట్ ఏదైనా సూచించినా రండి. నేను తల్లి కొడుకులకు టీఎస్కి ఇస్తే 10 నిమిషాలైనా మళ్ళీ బయటకు ఏడవకంటే ఎందుకే వస్తుంది? అరే
ఫైనల్గా ఏం కోరుకోండి? దండం పెట్టడు ఎంతగానో పోతున్నాడు సాయం చేసి సాయం చేయాలి. గడవాలంటే మరి కష్టం ఉంది. ఏమన్నారు కలెక్టర్ గారు? ఏమన్నారు? చేసామన్నా కట్టిస్తామని అంటారు. మాకు తెలియదు కట్టిస్తామా నీకేం కావాలన్నా ఇస్తామని అన్నాడు. నీకేం కావాలి చెప్పు నేను చేపిస్తాను. కాగితాలు ఎత్తిచ్చేసినాడు మా కొడుకు సర్టిఫికెట్ అన్నీ ఇచ్చేసినాడు. ఇప్పటికీ 3 ఏళ్ళు సార్ పంపించి ఇక నాకు చేయలేదు సార్ వాపొస్తాను లేకపోతే ఇద్దరు చేసి ఒకనాడు ఫ్రెష్ అయిపోతే మనిషి అవుతలేదు. ఈ ఖర్చు వెళ్ళదు వెళ్ళకపోతాను ఆటో నడుస్తలేదు. కొన్ని మేమేమో పెద్ద నౌకర్లు అడుగుతలేము అన్నిచ్చేది వేయమంటాను కదా. మేమేమో పెద్ద కొట్లాడబోతున్నాం అన్నిచ్చేదంటే మాకేం వేయమంటారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.